లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. ఎవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసుని వారు, రాజౌ దివ్యయేసు ప్రభుని కొరకై ఎవరు సేవ చేయుచునుందురెవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసుని వారు. నాశనంబగునాత్మలకెల్ల నాశ్రయ రక్షకుడౌ క్రీస్తు యేసును దెల్ప లోకమును విసర్జించి సేవ చేయనెవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసుని వారు. లయముగాని యేసు శక్తియే జయము పొందును, ఆయన ప్రియమౌ సైన్యమందు చేరి సైతాను నెదిరించి గెలువానెవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసుని వారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక మరి దైవ ధ్యాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ప్రతిదినము దేవుని వాక్యాన్ని
శ్రద్ధతో ఆలకిస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్న మీకందరికీ ప్రభు నామమున శుభములు స్వాగతం తెలియచేస్తూ రండి మరొక నూతన దినం ప్రభు వాక్యముతో మనము తృప్తిపరచబడదాం. మరి దేవుని సంకల్పాన్ని బట్టి 14వ కీర్తన మరి ఈ దినము ముగించాలని ఆశపడుతున్నాను. మరి అందరం కలిసి ఈ కీర్తనలోని మరి దేవుని సందేశాన్ని, మరి దేవుడు బాధతో కూడి వ్యక్తపరిచిన కొన్ని అనుభవాలను నెమరు వేసుకుంటూ మరి చివరి 5, 6, 7 వచనాలు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశంలో బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి కొన్ని విషయాలు మేము నేర్చుకుంటున్నాం, ప్రభాస్తుతులు చెల్లిస్తూ. తద్వారా ప్రభు మా ఆత్మీయ జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని మీరే అనుగ్రహించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 6వ వచనం 14వ కీర్తన. బాధపడు వారి 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు, బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. నిన్న మనం జ్ఞాపకం చేసుకున్న రీతిగా పాపము చేయువారు, వారికి తెలివి లేదా, పాపము చేయువారందరూ కూడా భయపడుదురు అనే మాటలు, బహుగా భయపడుదురు అనే మాటలు జ్ఞాపకం. ఎందుకు భయపడతారు? సౌలు ఎందుకు భయపడ్డాడో చెప్పాను నేను అర్థం. దేవుడు తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడ్డాడు. కాబట్టి సౌలు పాపము చేసి తద్వారా దేవుడు తనను విడిచాడు. ఆ వాస్తవాన్ని గమనించి మరి రెక్టిఫికేషన్ చేసుకోకుండా రిటాలియేట్ చేస్తున్నాడు. అది కూడా ఆ దేవుని మీద కాదు, దావీదు మీద. సో కాబట్టి పాపము చేయవారు బహుగా భయపడతారు. ఎందుకు భయపడతారంటే యెహోవా అనగా దేవుడు నీతిమంతుల పక్షమున, నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుడు గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రైచియస్ కదండి, గాడ్ ఆఫ్ జస్టిస్. అతడు న్యాయవంతుడు, నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుల పక్షమున ఉంటాడు, నీతిమంతుల సంతానం పక్షమున ఉంటాడు. సో నీతిమంతుడు అంటే దేవునితో రైట్ రిలేషన్షిప్ కలిగి ఉండడం. సో దేవునితో ఎవరైతే సత్సంబంధాలు కలిగి ఉంటారో వారి పక్షమున, వారి సంతానం పక్షమున దేవుడు ఉంటాడు. వారిని చూచి పాపము చేయవారు భయపడతారు. ఒక్క మాటలో మనము జ్ఞాపించే, ఇఫ్ యు ఆర్ రైచియస్, నీవు నేను దేవుని పట్ల యథార్థతతో నీతిమంతమైన జీవితం జీవిస్తూ లోకము చేత ద్వేషించబడ్డప్పటికీ, లోకము చేత తృణీకరించబడ్డప్పటికీ, లోకము చేత హింసించబడ్డప్పటికీ కూడా, ప్రత్యేకించి నేటి భారత స్థితిగతుల మధ్య మనకున్నటువంటి కొన్ని అనుమానాలు అవి వాస్తవ రూపంలో మన ఎదుట, కళ్ళెదుట నిలబడ్డప్పుడు, ఏవైతే మనకు వ్యతిరేకమైన తీర్మానాలు చేసి మనల్ని బలవంత పెట్టి, ప్రలోభ పెట్టి హింసిస్తారని మనం భావిస్తున్నామో, అవన్నీ ఒకవేళ మన జీవితంలో ప్రవేశించినప్పటికీ కూడా దేవుని వాక్యం ఉందంటే, ఇఫ్ యు ఆర్ రైచియస్, నీవు నీ నీతి పట్ల, నీ యథార్థత పట్ల నిబద్ధత కలిగి ఉన్నట్లయితే, నీ నమ్మకము, నీ విశ్వాసము స్థిరమైనదిగా దేవునిలో ఉన్నట్లయితే, చంచల మనస్సు కాకుండా, వేవరింగ్ స్పిరిట్ కాకుండా, మరి అటు ఇటు చెలించే మనసు కాకుండా, గోడ మీద పిల్లివలే జీవించే జీవితాలు కాకుండా, I am a child of God. I worship true and living God. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నెబుకద్నెజరు అంటారు కదండి, రాజు అయిన నెబుకద్నెజరు మండుచున్న వేడిమి గల అగ్నిలో వేస్తామని అంటున్నావు. మేము సేవించుచున్న దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను సరే,
నీ ప్రతిమకు మొక్కమంటారు. దట్ మే బి ద ఛాలెంజ్ విచ్ ఇస్ గోయింగ్ టు ఫేస్, విచ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ టుమారో. అటువంటి సవాలు బహుశా రేపటి కాలంలో మన జీవితంలో రావచ్చేమో చెప్పలేము. ఆ నెబుకద్నెజరు లాగా మరి ఆ ప్రతిమకు పూజించమని బలవంతం చేయబడి, పూజించకపోతే నువ్వు శిక్షించబడతావని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన మీదికి అటువంటి అనుభవాలు, అటువంటి ప్రోత్సాహాలు, అటువంటి ప్రేరణలు, అటువంటి బలవంతాలు దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు, if you surrender, you will lose your life forever. If you are faithful, you may be losing your life on this earth, but you will be living eternally. ఈ లోకంలో నీ ప్రాణం పోతుందేమో తెలియదు, కానీ నీ ఆత్మ ప్రభు సన్నిధిలో సదాకాలం జీవిస్తుంది. ఆదిమ సంఘంలో హింసలకు వెళ్ళినప్పుడు 86 సంవత్సరాల ఒలికాపు అనుకుంటాను, పేరు నాకు గుర్తులేదు, 86 years చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల కాపలాదారుడు అన్నాడట, అయ్యా ఈ వయసులో ఈ హింసలు నీకు అవసరమా? ఇటువంటి ఈ వయసులో ఈ వృద్ధాప్యం ఉన్నావు, యేసు దేవుడు కాదని చెప్పి ఈ చివరి వయసులో చివరి కాలంలో నీ హాయిగా కాలం గడపొచ్చు కదా, ఎందుకయ్యా నీకు విశ్వాసము, నీ ప్రాణాన్ని కాపాడని విశ్వాసం నీకెందుకు? ఒక మాట, నీ ప్రాణాలని కాపాడని విశ్వాసం నీకెందుకు? అతను చెప్పిన మాట ఏంటంటే దానికి జవాబుగా 86 years my God was faithful unto me, not me. My God was faithful unto me. ఇంకెంతకాలం నేను బ్రతుకుతానయ్యా? సో ఇంతకాలం నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాను, ఇక మిగిలిన కాలం ఎంతకాలము? ఈ స్వల్పకాలం నా విశ్వాసాన్ని కోల్పోమంటావా? దగ్గరికి పిలిచి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నీకు విషయం చెప్తాను, నా శరీరం ఇక్కడ బంధించి ఉంది, కానీ నా ఆత్మ స్వేచ్ఛగా ప్రభు సన్నిధిలో విహరిస్తుంది. నా శరీరాన్ని మాత్రమే మీరు బంధించగలిగారు, కానీ నా ఆత్మను కాదు. నా దేహాన్ని మాత్రమే మీరు శిక్షించగలుగుతున్నారు, కానీ నన్ను కాదు, నా విశ్వాసాన్ని కాదు. నా ప్రాణాన్ని మాత్రమే మీరు తీయగలరు, కానీ నా ఆత్మ నా ప్రభు సన్నిధిలో సదాకాలం హాయిగా విహరిస్తుంది. దట్ వాజ్ ద ఫెయిత్. ఆ విశ్వాసుల త్యాగ ఫలితంగానే క్రైస్తవ్యం నేటికి కూడా సజీవంగా ఉంది. అటువంటి విశ్వాసులు ఆనాడు లేకపోతే క్రైస్తవం ఆనాడు ఎప్పుడో సమాధి అయిపోయి ఉండేది. క్రైస్తవము సజీవమైనది కాబట్టి, వారు వెంబడించిన ఆ దేవుడు సజీవుడు కాబట్టి, శ్రమల్లో, హింసల్లో, బాధల్లో, కష్టాల్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట, పాపము చేయువారు బహుగా భయపడతారు, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు, బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరించు. సో వారు ఎందుకు భయపడతారంటే నిన్ను బట్టి కాదు, నీ విశ్వాసము ఎవరి మీద ఉందో ఆ దేవుని బట్టి నీకు భయపడతారు. ఎందుకంటే నీ దేవుడు, నీవు విశ్వసించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు కాబట్టి, వారి పక్షమున, వారి సంతానం పక్షమున యెహోవా దేవుడు ఉన్నాడు కాబట్టి. సో దాని కొనసాగింపులో అంటాడు 6వ వచనంలో, బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయం అన్నాడు. మీరు బాధిస్తున్నారు ఆ విశ్వాసిని, అనగా అది దావీదు రాశాడు కాబట్టి దావీదును బాధిస్తున్నారు. నేటి క్రైస్తవ సమాజంలో నిజమైన విశ్వాసులు కూడా బాధించబడుతున్నారు. సో మీరు బాధిస్తున్నారు, కానీ ఆ బాధించబడే వారి ఆలోచన మీరు అనగా దేని గురించి వారు బాధపడుతున్నారు? దేవుని గురించి, దేవుని యొక్క రక్షణ గురించి, మరణాంతర జీవితం గురించి, నిత్య జీవితం గురించి, ఆ జీవితం మీద తమ దృష్టి నుంచి ఇక్కడ బాధపడుతున్నారు. కాబట్టి వారి ఆలోచన దేని మీద ఉందంటే దేవుడు అనుగ్రహించే రక్షణ మీద ఉంది. వారి దృక్పథము, వారి దృష్టి పరలోకం మీద ఉంది. సో వారు ఉన్న ఆ దృష్టి ఉంచినటువంటి ఆ రక్షణను,
ఆ పరలోకాన్ని మీరు తృణీకరిస్తున్నారు. యు ఆర్ రిజెక్టింగ్ ద వెరీ సాల్వేషన్ అండ్ ద లైఫ్ ఎటర్నల్. వాళ్ళు బాధపడే వాళ్ళు దాని మీద దృష్టి ఉంచారు, బాధించే మీరు వాటిని తృణీకరిస్తున్నారు. మరలా చెప్తాను, బాధపడే వారి దృష్టి రక్షణ మీద ఉంది, పరలోకం మీద ఉంది. బాధించే వారి దృష్టి రక్షణ మీద లేదు, పరలోకం మీద ఉంది. ఐహిక సుఖాల మీద, ఇక్కడ సుఖంగా ఉంటాం, ఇక్కడ పదవిలో ఉంటాం. వాళ్ళు బాధించేవారు ఎంతకాలం ఉంటారండి ఈ లోకంలో? ఇప్పుడు ఎన్నిక చేయబడితే మరొక 5 ఏళ్ళు ఉంటారేమో, ఆ తర్వాత మరొక 5 ఏళ్ళు ఉంటారేమో. ఎంతకాలం ఉంటారండి? వన్ డే ఇన్ ఎనీబడీస్ లైఫ్, దట్స్ ఎ డెడ్ లైన్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. సో ఇవి శాశ్వతం కాదు, ఇవి శాశ్వతం కాదు. కాబట్టి బాధపడేవారు శాశ్వతమైన ఆ ప్రపంచం మీద తమ దృష్టిని ఉంచారు, బాధించే వారికి ఆ దృష్టి లేదు, ఆ దృక్పథం లేదు. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా నామకార్థ క్రైస్తవ్యం కలిగిన వారు ఈ లోకంలో పదవుల కోసం, పెత్తనం కోసం, దేవుని కానుకల మీద తమ ఆధిపత్యం కొరకు ప్రాకులాడుతున్నారు తప్ప దేవుని రాజ్యాన్ని మేము కోల్పోతున్నామన్న ధ్యాస వారికి లేదు, కనీస ధ్యాస వారికి లేదు. సంఘాలు చీలికలైపోతున్నాయి, ముక్కలైపోతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో దైవ సేవకులుగా భావించబడేవారు కాపర్లే కారణాలు అవుతున్నారు. ఎక్కడికి పోతున్నాం? ప్రపంచం, క్రైస్తవం ఎక్కడ పోతుందండి? చాలా బాధాకరమైన అనుభవాలు. సో బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరించారు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. గాడ్ ఈస్ ద రెఫ్యూజ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు దెమ్. నువ్వు ప్రాణాన్ని తీయగలవేమో కానీ, దేహాన్ని హింసించగలవే కానీ, అప్పగించే ఆత్మ నువ్వేం చేయలేవు, ఆత్మను ఆర్పలేవు. సో మీరేం చేయలేరు, ఎందుకంటే దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడు. సో ఫైనలీ 7th verse గమనిస్తే, సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. ఇట్స్ అ హోప్, అండ్ ఎక్స్పెక్టేషన్. చివరి మాట, యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. యెహోవా చెరలో నుండి, ఇంకా చెర జీవిత అనుభవం వారికి రాలేదు. బహుశా దావీదు ప్రొఫెటికల్గా ఈ మాట పలికి ఉండవచ్చు. ఆ తర్వాత తన సంతానము బబులోని చెరకు వెళ్తారని, లేకపోతే తాను కలిగి ఉన్న ఇబ్బందిని బట్టి దాన్ని చెర జీవితంగా భావించాడేమో. కానీ ఎందుకంటే దావీదు చాలా పలుకులు ప్రొఫెటికల్గా రాబోయే కాలంలో నెరవేర్చబడేవిగా దావీదు నోట వెలువడిన ప్రవచనాత్మకమైన మాటలు. సో చెరలోంచి రప్పించినప్పుడు 126వ కీర్తన ఒకసారి జ్ఞాపించండి. యెహోవా చెరలో నుంచి రప్పించినప్పుడు మనము కలగని వారు ఉంటుంది. మన నోటి నిండా నవ్వు ఉండేను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండేను. యెహోవా వారి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పుకునేది, యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేశాడు. ఏ గొప్ప కార్యం అండి? కన్నీళ్ళు విడిచిచూ విత్తువాడు సంతోషగానంతో పనులు మోసుకుని వచ్చింది. పిడికడు విత్తనములు చేతబుచ్చుకొని ఏడ్చిచూపు విత్తువాడు సంతోషముతో పంటకు వస్తాడు. సో దట్స్ వాట్ డేవిడ్ సేస్ హియర్. ఆ 126వ కీర్తనలోని ఆ సారాంశం అంతా కూడా ఒక్క మాటలో ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా చెరలో నుంచి తన ప్రజలను, అనగా తనను నమ్మిన విశ్వాసులను, తనను వెంబడించిన తన విశ్వాసులను నడిపించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. There is a day of rejoicing in his presence. ఆయన చేత విడిపించబడిన ప్రజలందరూ కూడా ఆయన సన్నిధిలో ఆనందించే గడియ ఒకటి ఆసన్నం కాబోతుంది. కాబట్టి శత్రువులకు దేవుని ఆశ్రయించిన వారిని, అదే రీతిగా వారి ఆలోచనలు తృణీకరించారు. వారి ఆలోచన పరలోకం మీద ఉంది. వారి ఆలోచన భౌతిక సంబంధమైన జీవితం నుంచి రక్షించబడటం మీద ఉంది. ఆ ఆలోచన మీరు గుర్తించక వారిని హింసిస్తున్నారు, కానీ వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మన చుట్టూ ఉండే ప్రభావం ప్రస్తుతం కానీ రాబోయే కాలంలో కానీ ఎటువంటి హింసకులు పాలకులుగా వచ్చినప్పటికీ కూడా ప్రభు తను నమ్మిన బిడ్డల పట్ల
యథార్థవంతుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆశ్రయదుర్గమైన వాడు, కాపాడగలిగిన సమర్థుడు. నెబుకద్నెజరుతో చెప్పిన మాటలు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ రక్షించకపోయినను సరే నీ ప్రతిమకు మొక్కము అంటూ ఎటువంటి చట్టములు దైవ వ్యతిరేకమైన రీతిగా వచ్చినప్పటికీ కూడా దేవుని చట్టమే శాశ్వతం అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని చట్ట పరిధిలో భౌతిక చట్టములన్నీ కూడా లయమైపోతాయి. కాబట్టి ఒకవేళ భరించవలసి వస్తే భరించి సహనముతో ప్రభు కొరకు మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మనకు ఆ సమయంలో ఆ రీతిగా సహాయం చేయను కాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరి 14వ కీర్తన ముగించగలిగాం. ప్రభాస్థుతులు చెల్లిస్తూ ఈ కీర్తన సారాంశాన్ని మాకు విశదపరిచే ప్రభాస్థుతులు చెల్లిస్తూ ఈ లేఖనాల నుంచి ప్రభా ఇంకా అనేక అంశాలు ప్రభా నేర్చుకుంటూ మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగటానికి మీ సహాయం తెచ్చమని, రాబోయే దినాల్లో ఎటువంటి ప్రభావాలు మాకు ఎదురైనప్పటికీ ప్రభా నీవు మాకు తోడుగా ఉన్నావన్న ధైర్యంతో నీతో కలిసి మా విశ్వాస జీవిత యాత్రలో కొనసాగుటకు ఇహమందు పరమందు మాకు చాలదేవుడిగా ఉన్న ఆ దేవుని నమ్మి వెంబడించి ఆయన చేయి పట్టుకుని నడుచుటకు మీ సహాయం దయచేయండి. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడ చేరిన మనకందరికీ సదాతోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని